హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. టమాటో రైస్తో ఒత్తిడిని అధిగమించడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఒత్తిడిని అధిగమించడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను తెలుసుకుంటూ టమాటో రైస్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఒత్తిడికి లోనయ్యే సందర్భాలు మన జీవితంలో ఎన్నో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి నిరంతర ప్రక్రియలా మారితే మన శరీరానికి, మానసిక సామర్థ్యానికి హాని కలుగజేస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే ఈ ఒత్తిడిని అధిగమించడానికి మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పుల్ని చేసుకోవడం వల్ల ఒత్తిడిని సులభంగా అధిగమించుకోవచ్చు. మనం ముఖ్యంగా మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజులో కనీసం 2 లీటర్ల నీటిని తాగాలి. వాటర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రెస్ని మాత్రమే కంట్రోల్ చేయకుండా మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. టొమాటో రైస్ కోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసి వాటర్ని యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు సోక్ చేసుకోండి. కుక్కర్లో 1 టీ స్పూన్ నేతిని, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హోల్ గరం మసాలాని వేసుకోండి. ఇందులో క్యాష్యూ నట్స్ని, పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసి వేయించుకోండి. ఒత్తిడి అధిగమించడం కోసం కాఫీ, టీలు చాలా వరకు తగ్గించాలి. కంప్లీట్గా మానేస్తే ఇంకా మంచిది. టీ, కాఫీలకు బదులుగా పాలలో గానీ నిమ్మరసంలో తేనెను కలుపుకొని తాగడానికి ట్రై చేయండి. మార్నింగే టీ, కాఫీ తాగకుండా నిమ్మరసంలో తేనెను కలుపుకొని తాగండి. స్ట్రెస్ రిలీఫ్గా పనిచేస్తుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అయితే మనలో చాలా మందికి హెల్దీ లైఫ్ కోసం ఎన్ని గంటలు కరెక్ట్గా నిద్రపోవాలనే విషయం తెలియదు. ప్రతి వ్యక్తికి కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్ర చాలా అవసరం. ఈ బిజీ షెడ్యూల్లో నిద్రకి చాలా తక్కువ టైంని స్పెండ్ చేసే వారిలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. తక్కువగా నిద్రపోయే వారిలో ఒత్తిడిని కలిగించే హార్మోన్స్ ఎక్కువగా రసాయనాలను విడుదల చేస్తాయి. అందుకే తక్కువగా నిద్రపోయే వారిలో స్ట్రెస్ ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆనియన్స్ ని చక్కగా వేయించుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక 4 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకుని టమాటో సాఫ్ట్ గా అయ్యే వరకు వేయించుకోవాలి. అయితే ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్ ని పాటిస్తూ ఉండాలి. రిలాక్స్ అవడానికి మనసుకు నచ్చిన వారితో మాట్లాడడం, నచ్చిన సాంగ్స్ ని వినడం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రిలాక్స్ అవుతూ ఉంటారు. మీరు ఎటువంటి వాటితో రిలాక్స్ అవుతారో వాటిని గుర్తించి వాటిని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రిలాక్స్ అవుతుంటారు. చాలా మంది వారికి నచ్చిన మొక్కలను పెంచడం ద్వారా రిలాక్స్ అవుతుంటారు. మరికొంతమంది ఇంటిని క్లీన్ చేసుకొని నీట్ గా ఉంచుకోవడం వల్ల రిలాక్స్ అవుతుంటారు. ఈ విధంగా మన మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. దీనంతటినీ చక్కగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉండేవారు రోజులో కనీసం ఒక అరగంట సేపు అయినా వ్యాయామం చేయడానికి, వాకింగ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. ఈ బిజీ లైఫ్లో ఫాస్ట్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం, షుగర్ కంటెంట్ అలాగే ఆయిల్ కంటెంట్ ఉండే ఫుడ్స్ని తీసుకోవడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. విటమిన్స్, మినరల్స్ ఉండే ఫుడ్ని తీసుకోవడం వల్ల స్ట్రెస్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా సరే రోజులో ఏదో ఒక సమయంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, ఫన్నీ వీడియోస్ చూడడం కానీ, జోక్స్ చదవడం కానీ ఇలాంటివి చేయండి. స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. మరి ఒత్తిడి అధికంగా ఉన్నట్టు అనిపిస్తే చేసిన పనిని పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు తప్పకుండా గమనించండి. ఇలా చేస్తే స్ట్రెస్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. టైంని మేనేజ్ చేసుకుంటూ మన వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటే కూడా స్ట్రెస్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మన సామర్థ్యానికి తగ్గట్టుగా గోల్స్ని సెట్ చేసుకోవాలి. మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ని రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి.
ముఖ్యంగా మన లేడీస్ లో చాలా మంది ఒక ప్లానింగ్ లేకుండా పనులు చేసుకోవడం వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు మనకున్న టైంలో మనం చేయాల్సిన వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు మన కోసం కొంత టైం ఉండేటట్టు చూసుకో. ఆ టైంలో వాకింగ్ చేయటం, మ్యూజిక్ వినడం, నేచర్ ని ఎంజాయ్ చేయడం, ఇలాంటి మన మనసుకు నచ్చిన పనులు చేయటం వల్ల చాలా వరకు స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్ లో తురిమిన కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోండి. టమాటో రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇవాల్టి మన వీడియోలో టమాటో రైస్ ని ప్రిపేర్ చేసుకుంటూ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు ఎంతవరకు యూజ్ అయిందనే విషయం కామెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ తో పాటు యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు గానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.